నేను నీకంటూ లేని మరుక్షణం నీ గుండె ఆగిపోతుందన్నావు. నువ్వు దూరమైతే నా ప్రాణం పోయేంతగా నిన్ను ప్రేమించాను అమర్. కానీ మా నాన్న బాగుండాలనే స్వార్థం నాకు నాకు చావు రాకుండా ఆపింది. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు మధుర జ్ఞాపకమే. నీకు దూరంగా ఉండే ప్రతి క్షణం నాకు తీరని ఆవేదనే. కానీ కానీ ఏం చేయగలను? నీ ప్రేమ నాకు దక్కకూడదని ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు. భర్తగా ఒకరిని పక్కనుంచుకొని నిన్ను మనసులో పెట్టుకోవడం తప్పవుతుంది. కానీ నిన్నెలా నన్ను మర్చిపోగలను? నువ్వు నా మీద చూపించే ప్రేమ, నా మీద పెట్టుకున్న ప్రాణం, నేనే ప్రపంచమని నువ్వు ప్రవర్తించే నీ తీరు ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలైనా బదిలంగా ఉండే జ్ఞాపకాలు. నన్ను క్షమించు. జీవితాంతం నీకు తోడుంటానని నీలో ఆశలు రేపే నిన్ను మోసం చేశాను అమర్. మీ అమ్మ స్థానంలోకి వచ్చి ద్రోహం చేశాను. మన భవిష్యత్తు గురించి నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా అమర్? మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎంతలా ఊహించుకున్నానో తెలుసా? నా ప్రేమతో నిన్ను చంటి బిడ్డలా సాకాలనుకున్నాను. నీ ప్రేమలో మురిసిపోవాలనుకున్నాను. నీలా ప్రేమించేవాడు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలని ఎంతో సంబరపడిపోయాను. కానీ ఆ భగవంతుడు నా తలరాతిలా రాసి నీలాంటి అమర ప్రేమికుడి ప్రేమని నాకు దూరం చేసి నన్ను దురదృష్టవంతురాల్ని చేశాడు. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అని తెలుసు. కానీ నేను లేకపోయినా నువ్వు సంతోషంగా ఉంటావని తెలుసు, ధైర్యంగా ఉంటావని తెలుసు. చెప్పమర్ అమర్, అమర్ చెప్పు, చెప్పమర్, అమర్ చెప్పు, అమర్ ప్లీజ్ చెప్పు, ఒక్కసారి చెప్పమర్.
అమర్ అమర్ మేడం, ఐసీయూలో ఎక్కువసేపు ఉండకూడదు. డాక్టర్ చూసి తిడతారు. వెళ్ళండి మేడం. దయవత్ బహుశా ఇదే నేను చివరిసారి కలవడమేమో. నువ్వు త్వరగా కోలుకోవాలి. నువ్వెప్పుడు బాగుండాలి. బాగుంటావు కదా. రాధిక, రాధిక, ఇదిగో బాబు, యాక్సిడెంట్ అయ్యి ఐసీలో ఉన్న అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడు? ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు, కానీ ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేం. ప్రేమించడం ఎందుకు, ఆ ధ్యాసలో ఇష్టం వచ్చినట్టు బండి తోలి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు? ప్రేమేంటి? ఎవరో అమ్మాయిని ప్రేమించినట్టున్నాడు, ఆ అమ్మాయి మోసం చేసినట్టుంది. అదే పేరు తెగ కలవరిస్తున్నాడు. ఇది ప్రేమకొచ్చే తిప్పలన్నమాట. మావయ్య పదండి వెళ్దాం. వెళ్దాంలే కానీ నీ స్నేహితుడిది ప్రేమ వ్యవహారం అంట కదా? ఎవరో అమ్మాయి మోసం చేసిందంట కదా? బాగుందమ్మా. అప్పుడేమో నా కూతురు ఒక అబ్బాయి మోసం చేశాడు, ఇక్కడేమో ఈ అబ్బాయిని ఒక అమ్మాయి మోసం చేసింది. ప్రేమంటే అంతేనమ్మా, పెద్ద దరిద్రం. ఎందుకు మావయ్య ప్రేమ గురించి అంత చులకనగా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడాలమ్మా? ప్రేమంటే పిల్లలు పెద్దవాళ్ళ గుండెల్లో గుచ్చే గుణపం మాత్రమే కాదమ్మా, బుద్ధి లేకుండా పిల్లలు చేసే పాపం కూడా. ఆగండి మావయ్య, ఆగండి మావయ్య. అసలు మీకు ప్రేమ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు మావయ్య? ఇంకేం తెలియాలమ్మా? నా కూతురు ఊరి జనం ముందు ఆ ప్రేమ కోసమే పరువు తీసి వెళ్ళిపోయినప్పుడే ప్రేమ అనేది ఎంత మాయో ఎంత నీచమో నాకు అర్థమైంది. చాలండి. ఎంతసేపు లావణ్య మిమ్మల్ని మోసం చేసిందని, గుండెల మీద తన్ని వెళ్లిపోయిందని మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు, కానీ ఒక్కసారైనా
లావణ్య మనసేంటో తెలుసుకున్నారా? పెళ్లికి ముందు తన మనసులో ఎవరున్నారో అడిగారా? ఏంటమ్మా అడిగేది? చిన్నప్పటి నుంచి అన్నీ అడిగే చేశామా? ఏం కావాలో తెలుసుకునే కొనిపెట్టామా? పిల్లలకి ఎలాంటి భర్త కావాలో పెంచిన మాకు తెలీదా? మీ పెద్దవాళ్ళతో వచ్చే సమస్య ఇది మామయ్య. ఎంతసేపు మీ పెద్దరికంతో మీ ఇష్టానికి తగ్గట్టు పిల్లల పెళ్లిళ్ళని నిర్ణయిస్తారు కానీ ఆడపిల్లకున్న ఇష్టాన్ని తెలుసుకోరు. జీవితాంతం కాపురం చేయాల్సింది ఆడపిల్ల అని అర్థం చేసుకోరు. అమ్మా రాధిక, మీ వయసు పిల్లలు భవిష్యత్తు మీద అవగాహన లేక ప్రేమ మైకంలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక గొప్పగా భావిస్తారు. ఒక్కసారి మెళ్ళో తాళిపడ్డాక భ్రమలు తొలగిపోయి ప్రేమ అనేది అబద్ధం అని తెలుస్తుంది. పెద్దవాళ్ళని ఎదిరించిన బాధ మొదలవుతుంది. అప్పుడు ఆ ప్రేమించిన వాడి దగ్గర ఉండలేక తల్లిదండ్రుల దగ్గరకు రాలేక కుమిలిపోతారు. ప్రేమ అనేది పిల్లల జీవితాల్ని సమాధి చేసే మాయ. నిజం కాదు రాధిక. మీకు ప్రేమ అంటే ఒక భూతం. ప్రేమ అంటే చెయ్యకూడని నేరం. ఆడపిల్ల ప్రేమిస్తే చాలు తల్లిదండ్రులకు పరువు మర్యాదలు గుర్తుకొస్తాయి. అదేదో 100 జన్మల పాపం చేసినట్టుగా భావిస్తారు. ప్రేమ అంటే అపరాధం కాదు మామయ్య, మనసు లోతుల్లో ఉండే ఆరాధన. ఒక అమ్మాయికి గాని ఒక అబ్బాయికి గాని ఒక్కసారి ప్రేమ పుట్టిందంటే అది చచ్చేదాకా పోదు. అందుకే సలీం అనార్కలి, పార్వతి దేవదాస్, లైలా మజ్ను లాంటి ప్రేమికులు చరిత్రలో మిగిలిపోయారు. మా నాన్న చెప్పిన మాట విని నేను తల వంచుకొని తాళి కట్టించుకుంటున్నాను కాబట్టి మీ దృష్టిలో నేను మంచిదాన్ని. ఒక్కసారి మీ గుండె లోతుల్లోని పొరల్ని తొలగించుకొని ప్రేమలోని గొప్పతనాన్ని చూడండి. ఆ ప్రేమ ఎంత ఉన్నతమైనదో మీ మనసుకు కూడా తెలుస్తుంది. చూడండి మామయ్య, చాలా మంది మనస్ఫూర్తిగా ప్రేమించి కూడా కన్నవాళ్ల కోసం వాళ్ళ ప్రేమను త్యాగం చేసి ఆ ప్రేమని మనసులోనే సమాధి చేసుకుంటున్నారు. నిజాయితీ గల ప్రేమను తల్లిదండ్రుల కోసం బలవంతంగా చంపుకుంటున్నారు. ప్రేమలో పడకపోతే సరే, కానీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎవరినైనా ఇష్టపడుతున్నారేమోనని పెద్ద మనసు చేసుకుని తెలుసుకోండి. అప్పుడు పిల్లలకు ప్రేమను చంపుకున్నామనే బాధ ఉండదు. పెద్దలకు పిల్లలు ప్రేమ కోసం ఎదిరిస్తున్నారు అనే క్షోభ ఉండదు. రాధిక, రాధిక. అమ్మా అక్షర, బాగున్నావమ్మా? బాగున్నాను ఆంటీ. అంకుల్ ప్రియ ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం. నువ్వు కలెక్టర్ అయ్యావని తెలిసి చాలా గర్వపడ్డాం. రాధిక ఆనందానికైతే అవధులు లేవు. థ్యాంక్ యూ ఆంటీ. అన్నట్టు మర్చిపోయాను, రాధికకి పెళ్లి ఫిక్స్ అయిందమ్మా. మొత్తానికి రాధిక ఇంట్లో తన ప్రేమ గురించి చెప్పి పెళ్లికి ఒప్పించిందన్నమాట.
గుడ్ న్యూస్ చెప్పారా ఆంటీ? ఇంతకీ రాధిక ఎక్కడుంది? పైనుంది. సరే. వెళ్ళు. రాధిక, రాధిక, రాధిక. ఎవరు? కాబోయే పెళ్లి కూతురికి హార్టీ కంగ్రాచులేషన్స్. అక్షర? సెల్యూట్ కలెక్టర్ గారు. విజయవాడకి కలెక్టర్ అయ్యాక కూడా ఈ ఫ్రెండ్ని గుర్తుపెట్టుకుని బానే వచ్చావే. నా హోదా బాధ్యతని పెంచుదే తప్ప స్నేహాన్ని మర్చిపోయి పొగర్ని పెంచలేదు. నువ్వేం మారలేదు అక్షర, అలాగే ఉన్నావు. ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని దాటి నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయ్యావు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను చూసి కూడా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకో తెలుసా? నీ లవ్ ని సక్సెస్ చేసుకొని ప్రేమించిన అమర్ని పెళ్లి చేసుకుంటున్నావు. నేను పెళ్లి చేసుకుంటున్నది నిజమే అక్షర, కానీ అమర్ని కాదు. ఏ జోక్ చేకే. అమర్ కాకుండా నీ జీవితంలోకి మరొకరొస్తే నువ్విలా ఉండవని నాకు బాగా తెలుసు. నమ్మకం వేరు, నిజం వేరు అక్షర. మా ప్రేమ విషయంలో నీది నమ్మకం, నా పెళ్లికి సంబంధించి నేను చెప్తున్నది నిజం. నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు రాధిక. నువ్వేమో అమర్ని ప్రాణంగా ప్రేమించావు. అమర్ నీకు తన తల్లి స్థానాన్నిచ్చి గుండెల్లో పెట్టుకున్నాడు. ఒకరు లేకపోతే మరొకరు లేరు అన్నంతగా మీ బంధం ముడిపడిపోయింది. అలాంటప్పుడు నువ్వు అమర్ని కాదని మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఎలా సిద్ధపడ్డా? ప్రేమించిన వాళ్ళ పేరుని మన గుండెల్లో రాసుకుంటాం. వాళ్లతోనే మన జీవితం అని బలంగా ఫిక్స్ అయిపోతాం. ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, బోలెడన్ని కలలు కంటాం. కానీ దేవుడు అంతకన్నా బలంగా మరొక రాత రాస్తాడు. కన్న కలల్ని చెరిపేస్తాడు. ఆయన రాసిన రాతకే తల వంచేలా చేస్తాడు. అమర్ నీ మీద పెంచుకున్న ప్రేమకు ద్రోహం చేస్తుంది చాలక ఫిలాసఫీ చెప్పి సమర్థించుకుంటున్నావా? నా జీవితం అమర్ని దాటి నా ప్రమేయం లేకుండానే మరొకరి సొంతం అవుతుందని నీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నం ఏదో నీ ప్రేమ నొప్పించడానికి మీ నాన్న దగ్గర చేసుంటే బాగుండేది. చేశాను అక్షర, ఒక్కసారే కాదు 4-5 సార్లు చెప్పే ప్రయత్నం చేశాను. కానీ మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన నా నోరు నొక్కేసింది. నా ప్రేమ గురించి మా నాన్నకు చెప్పే అవకాశం ఇవ్వకుండా అడ్డుపడింది. ఏంటా సంఘటన? మా మేనమామ కూతురు పెళ్లికి మేమంతా ఊరు వెళ్ళాం. అక్కడ ఆడపిల్లలు నమ్మకూడదు, ఈ ఆడపిల్లలు నమ్మకూడదు. అదే స్థితిలో నేనుండుంటే నా గుండె అక్కడే ఆగిపోయి ఉండేది. నా ఇద్దరి కూతుళ్ళ పెళ్లి కళ్ళారా చూడాలన్న నా ఆశ తీరకుండానే ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్లిపోతాడేమోనని ఆందోళనగా ఉంది సుజాత. కైలాష్ నీకు భర్త అయితే నేను ఉన్నా లేకపోయినా తనొక కొడుకులా మన ఇంటి బాధ్యతల్ని భుజాల మీద మోస్తాడన్న నమ్మకం నాకుంది. ఆ పెళ్లి తర్వాత ఆడపిల్ల ప్రేమ కన్నవాళ్ల పరువు తీసి గుండెల్లో కుంపిటి లాంటిదని మా
నాన్న మనసులో ముద్ర పడిపోయింది. అదే సమయానికి నాన్నకి అన్ని విధాలుగా నచ్చిన సంబంధం వెతుక్కుంటూ రావడంతో ఆయన కోసం నేను బలవంతాన ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అడుగు. అమ్మడితో నీ ప్రేమ ప్రయాణాన్ని వదిలేసి మీ నాన్నగారి కోసం మరొకరితో 7 అడుగులు వేయగలవా? అమ్మని శాశ్వతంగా నీ మనసులో నుంచి తీసేసి మనసు చంపుకొని ఎవరితోనూ కాపురం చేయగలవా? జీవితాంతం సంతోషంగా ఉండగలవా? ఉండక తప్పదు. ఈ పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడే ఎలా ఉండాలో అనే నిర్ణయం కూడా తీసుకున్నాను. అంటే 2 సంవత్సరాల ప్రేమను 2 నిమిషాల్లో చంపేశావన్నమాట. అమర్ లేకపోతే ఉండలేనని నువ్వే ఎన్నోసార్లు నాతో చెప్పావు. అవన్నీ కేవలం నోటి మాటలేనా? ఇంట్లో చెప్పే ధైర్యం లేనప్పుడు ఎందుకే ప్రేమించావు?